వార్తలు. సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతను ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు అప్పగించారు. అనంతరం టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు ఇంటికి వెళ్లి ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు. పార్టీ వ్యవహారాలపై ఆయనతో చర్చించారు. కేటీఆర్ వెంట టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, శ్రీనివాస్ గౌడ్లు ఉన్నారు. अदे चप्पिनवा लेदा అని अभी क्या बोली आपके सामने भी फिर एक बार did it tell you Amma is authentication yeah we had about 7,000 and special Muslim areas అప్పుడు మీకు ఎంత వచ్చినప్పుడు నాకు 75 తారక రామారావు అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. ఉన్నత విద్యాభ్యాసం చేసి ఐటీ కంపెనీల్లో తన వంతు పాత్ర పోషించిన తారక రామారావు రాజకీయాల్లో కూడా ముందు వరుసలో ఉన్నాడు. ఆయనకు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించింది. ఆయన ప్రస్థానం ఇలా ఉంది. కల్వకుంట్ల తారక రామారావు, ఆయనను ముద్దుగా కేటీఆర్ అని పిలుస్తారు. ఆయన సిరిసిల్ల శాసనసభ్యునిగా 89,009 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలిచి రాష్ట్రంలోనే 3వ స్థానంలో నిలిచాడు. ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యత అప్పగించాడు. కేటీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు శోభల ఏకైక కుమారుడు. 10 ఏళ్ల క్రితం ఆయన శైలిమాను వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఇమాన్షు, అలెక్య అనే 2 సంతానం. ఆయన ఉమ్మడి మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ 24 జూలై 1976లో ఉమ్మడి కరీంనగర్లోని కొదురుపాక గ్రామంలో జన్మించాడు. 1990 నుండి 91లో హైదరాబాద్లోని జీజీ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. 1991 నుండి 93 వరకు గుంటూరు విజ్ఞాన కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివాడు. 1993 నుండి 96 వరకు హైదరాబాద్లోని నిజాం కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశాడు. 1996 నుండి 98 వరకు న్యూయార్క్లోని అమెరికా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసి న్యూయార్క్లోని ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీకి మేనేజర్గా వ్యవహరించాడు. ఓవైపు తండ్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేస్తుండగా తాను కూడా తండ్రి బాటలోనే నడిచి తెలంగాణను సాధించుకుంటామని న్యూయార్క్లోని ఉద్యోగం వదిలి 2004లో ఇండియాకు వచ్చి తండ్రితో కలిసి తెలంగాణ పోరాటంలో ముందుకు నడిచాడు. 2006లో కరీంనగర్లో ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న తండ్రి కేసీఆర్కు బాసటగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆ ఎన్నికలలో తండ్రి గెలుపు కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించాడు. 2009 ఎన్నికలలో సిరిసిల్ల ఎమ్మెల్యేగా పోటీ చేసిన కేటీఆర్ 171 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. తర్వాత 2010లో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికలలో 68,219 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో 53,004 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు పార్టీలో అత్యున్నత పదవి అయిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులు కాగానే తన బావ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా అతన్ని కలిశాడు. కేటీఆర్ హరీష్ రావును ఆలింగనం చేసుకోగా బాధ్యతలు స్వీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. అనంతరం ఇద్దరు పలు అంశాలపై చర్చించుకున్నారు. మహేశ్వర్ పోవాలన్నా లోపల కోచ్ ఒక్క నిమిషం అడిగి అన్న ఒక్క నిమిషం మీ వాళ్ళంతా చూసుకున్నారు అన్న కొద్దిగా వెనకకి రా అన్న బ్యాగ్ सर कట్టుకుంటాం నర్సరీ కదా సార్ థాంక్యూ సార్ అశోక్ నీ పేరెంట్ డిపార్ట్మెంట్ ఏంది
కోఆపరేటివ్ అడిషనల్ రిజిస్టర్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కదా కాదు అంటే 6 years చేశాను అక్కడ వాళ్ళు డబ్బులు బెదిరిస్తుంది నేను ఎత్తుకోపోతాను మంచి పేరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పనిచేసిన హెచ్ఎండి ప్లేస్ పేరు ఉన్నట్టుంది వాడు సీరియల్ బాగా నాకు కొద్దిగా వెనక లాంగ్ షాట్ తీసుకున్నాను ఒక్క నిమిషం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రేపటి దుర్గా కేబుల్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.